రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు మనము తెలియజేస్తున్నాము. వాస్తవిక మనం ఏం చేస్తున్నాము? బైబిల్ మనం ఏం చేస్తున్నాము? అమ్మ ఏం చేస్తున్నాము? రక్షణ క్రీస్తులో అవమానమే అవమానం అనేది మనమందరం కూడా నేర్చుకున్నాము. ఎందుకంటే ఆ అవమానము రెట్టింపు దీనగా, రెట్టింపు అవమానముగా, రెట్టింపు అనగా నిత్య ఆనందంగా మారాలి అంటే మీకు కలుగుతున్న అవమానంలో లేదు ఓర్పుతో సహనంతో ఉండాలని దేవుడు అని చెప్పినట్టుగా గతవారం మనం కూడా నేర్చుకున్నాము. మంచిది. ఎందుకంటే మరి మీరు మంచిపోతే జీవితంలో ఎలా పాటిస్తారు కదమ్మా? ఫస్ట్ క్లాస్ చదివిన తర్వాత ఏబీసీ మర్చిపోయి సెకండ్ క్లాస్కి వెళ్తే కదమ్మా. కాబట్టి విన్నది మనసుకు పట్టాలి, తిన్నది శరీరానికి పట్టాలి. తిన్నది శరీరానికి పట్టకపోయినా విన్నది మనసుకు పట్టకపోయినా యూజ్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏమైనా కొన్ని ప్రతి ఆదివారం ఏం నేర్చుకోలేదు అనేది ఏమైనా ఉందా? ప్రతి మంగళవారం ఏం నేర్చుకోవడం లేదనేది ఏమైనా ఉందా? మంగళవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఏదో ఒకటి మీరు నేర్చుకుంటున్నారా లేదా? ఆ నేర్చుకున్నది హృదయంలో స్టోర్ చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఓకేనా? రైట్. కాబట్టి ఈరోజు మరొక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్ నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. కనికరము లేని తీర్పు పొందుదాం అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. ఆలోచిస్తున్నాము. కనికరము లేని తీర్పు పొందుదాం అనేది చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. కనికరం అన్న, జాలి అన్న, దయ అన్న, తర్వాత వాత్సల్యం అన్న, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, నానార్థ, ఇవన్నీ కూడా ఒకే పోటీ. అయితే మనం ఆలోచన చేయగలిగితే మరి మీరు చూడగలిగితేనండి, మ్యారేజ్ అయిన తర్వాత భార్య ఏమనుకుంటుందంటే, ఇదిగో మా తల్లిదండ్రులు లేదంటే మా పుట్టినింటి వాతావరణాన్ని నేను మిస్ అవుతున్నానని వాళ్ళు బాధపడతా ఉంటారు. ఎందుకు బాధపడతారంటే పుట్టినిల్లు అనుకోండి 9-10 గంటలు వేసినా ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు. ఏ పని చేయకపోయినా అడగటోళ్ళు ఉన్నారు. అంత మన రాజ్యమే. ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళింది అనుకోండి, ఉదయం 6ంటికి లేవాలి, చీపురు పట్టుకోవాలి, గొడవాలి, కడగాలి, తొడవాలి. అందుకే ఎందుకు చేయండి, భర్త ఎంత ప్రేమగా ఎంత మంచిగా చూసుకున్నా మా పుట్టినిల్లు, మా అమ్మగారి అందుకే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తారంటే ముందే మన ఎక్స్ప్రెస్ అదే మన ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు మాత్రము ప్యాసింజర్ ట్రైన్ లాగా, గూడ్స్ ట్రైన్ లాగా వెళ్ళవస్తూ ఉంటాం. కాబట్టి ఏం బాధపడుతున్నారు అంటే మా పుట్టినింటి వాతావరణాన్ని మేము కోల్పోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇక పురుషుల విషయానికి వస్తే మ్యారేజ్ కానంత వరకు లైఫ్ లేదు. 8 గంటలకు వచ్చినా ఇంటికి అడిగేవాళ్ళు లేదు, అంతేనా? ఏ టైంకి వచ్చినా అడిగేవాళ్ళు లేదు, ఎన్నా తినకపోయినా అడిగేవాళ్ళు లేదు. కానీ ఎప్పుడైతే పురుషుడికి మ్యారేజ్ అవుతుందో ఆ తర్వాత మీరు ఆలోచన ఏమి చేయలేమో. కొంతమంది ఏమంటారంటే మ్యారేజ్ అయిన తర్వాత పురుషుడు కనీసం టీవీ రిమోట్లో కూడా ఛానల్ కూడా మార్చలేదు. అమ్మ మారుస్తారా? మ్యారేజ్ అయిన తర్వాత ఛానల్ కూడా మార్చలేదు. ఛానల్ కూడా ఇప్పుడు ఒకవైపు క్రికెట్ వస్తుంది, ఒకవైపు సీరియల్ వస్తుంది. ఇప్పుడు ఇదేది కావాలమ్మా? క్రికెట్ అయ్యాక చూసుకురామ్మా, అవునా కదా? ఎందుకు రేపు వార్తల్లో వస్తారు కదా, సీరియల్ అయితే రాదు కదా. న్యూస్ పేపర్లో రేపు ఎంత స్కోర్ కొట్టారు, ఎవరైనా కొట్టారు అన్నీ వస్తాయి కదా, సీరియల్ అయితే రాదు కదా. కాబట్టి వీళ్ళకున్న బాధ ఏంటంటే మ్యారేజ్ కానంత వరకు లైఫ్ వేరు, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ వేరు. భార్య పిల్లలు అందరూ గుర్తొస్తూ ఉంటారు. ఏమంటున్నాడంటే ఒక అతనట ఏం చేశాడంటే, నాకు మ్యారేజ్ అవ్వటం లేదు, మనశ్శాంతి లేదు, నాకు మ్యారేజ్ కావటం లేదు, మనశ్శాంతి లేదని
ఎవరెక్కాడు? నాకు మ్యారేజ్ అవ్వటం లేదు, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నాకు మ్యారేజ్ అవ్వటం లేదని తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరెక్కాడు? ఎందుకమ్మా? మళ్ళీ శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదని మళ్ళీ ఎవరెక్కాడు? కాబట్టి మ్యారేజ్కి ముందు లైఫ్ వేరు, మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది పల్లెటూరు నుంచి సిటీస్కి వెళ్తూ ఉంటారు, పల్లెటూరు నుంచి సిటీస్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా బాధపడతా ఉన్నారు, అయ్యో మంచి వాతావరణము, ఇదిగో మంచి ఇల్లు మేము విడిచిపెట్టేది సిటీకి వచ్చామని, ఇదిగో ఇలాంటివి బాధపడతా ఉంటారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ప్రపంచం అండి ఒక లక్షణాన్ని మర్చిపోయింది, ప్రపంచము ఒక క్యారెక్టర్ను పక్కన పెట్టేసింది. ఇంతటి ఏంటా క్యారెక్టర్, ఏంటా గుణము అన్నప్పుడు అందరూ కూడా దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి మీకా గ్రంథము, అందరూ కూడా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుతున్నాం. 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుతున్నాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నంబర్ 1 న్యాయముగా నడుచుకుంటయు, నంబర్ 2 కనికరమును ప్రేమించుటయు, నంబర్ 3 దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు 3 అడుగుతున్నాడు మనిషి, దేవుడు 3 అడుగుతున్నాడు. 1 నీతిగా బ్రతకటము, 2వది కనికరమును ప్రేమించటము, 3వది దీన మనసు కలిగి నా ఎదుట బ్రతకటము. ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది. ఈ 3 ఈరోజు మనం ఆలోచన చేయలేదే కనికరము. యేసుక్రీస్తు వారు కూడా 19% ఇంగ్లీష్లో అయితే ద సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. ఈ 19 ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ ధన్యతలు, 10 ధన్యతలలో ఇంతకుముందు మనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము 6, 7 వచనాలు మనమందరం కూడా చదువుతున్నాం. 6, 7 వచనాలు మనమందరం కూడా చదువుతున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇప్పుడు మన టాపిక్ ఏంటన్నా? కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందునాలని. అది మీకు ఆ వాక్యం ముందు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు చెబుతూ కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటున్నారు. ఇంతకీ ఎవరు కనికరం పొందుతున్నారు? కనికరము కలిగిన వారు కనికరము పొందుదురు. ఎక్కడ పొందుతుంటారు? ఎక్కడ కనికరము కలిగిన వారు ఎక్కడ కనికరము పొందుదురు అన్నది ఇక ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఈ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నది చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ఆలోచిద్దాము. ఇక లూకా సువార్తను మనం రాగలిగితే అందరూ కూడా ఈ వచనాన్ని ఆలోచిద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి దయచేసి మనం అందరం కూడా చదువుతాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అమ్మ ఇది ఎవరట మీ ఆయన? దేవుడే ధనవంతుడు అని రాయించాడు అంటే ఎంత ధనవంతుడు మీరు అంత ఈజీగా దేవుడు రాయించాడండి. ఈరోజు మనము ఒక అంబానీ ఉన్నాడు, ఒక బిల్గేట్స్ అనుకోండి, అంత ధనవంతుడు అని మనం కోటీశ్వరుడు, కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అది వాళ్ళు ఏమన్నారంటే ధనవంతులు. అలాగే మరి పాత నిబంధనలు అబ్రహాం గారు కానివ్వండి, యోగు గారు కానివ్వండి, వీళ్ళంతా ఎవరంటే ధనవంతులు. ఈ దేవుడు కూడా ఇక్కడ రాయిస్తున్నాడు, ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము
సుఖపడుచున్నవాడు. అంటే ఇతని మైండ్ ఏంటంటే, ఇతని ఆలోచన ఏంటంటే, ఇతనికి ఎంతమంది సహోదరులు ఉన్నారంటే ఇతనికి 5 సహోదరులు ఉన్నారు. మొత్తం మీద 6. ఇదిగో నేను నా కుటుంబము, నేను నా సహోదరులు, మేము మాత్రమే బాగుండాలి, పక్కవాడు ఏమైపోయినా మాకు పర్వాలేదు అన్న బ్యాచ్ అన్నమాట. అర్థమైందమ్మా? ఏ కుటుంబం అంటే మా కుటుంబమే బాగుండాలి, మా అన్నదమ్ములు మాత్రమే బాగుండాలి, ఇక మిగతా వాడు ఏమైపోయినా మాకు పర్వాలేదు అనుకునే కుటుంబం అండి. అలాంటి బ్యాచే ఈ ధనవంతుని కుటుంబం, ఈ ధనవంతుని కుటుంబం. అందుకే అంటున్నారు అక్కడ ఏమంటున్నారంటే, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇక 21వ వచనానికి రాగలిగితే 21వ వచనం 21, అతని పళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనబోరేను, అంతేకాక కుక్కను వచ్చి వారి గురువులు నాకేమో. ఇప్పుడు మీరు ఆలోచించండి, పళ్ళ మీద నుండి రొట్టె కింద పడే రొట్టె ముక్కలతో లాజరు గారు ఆకలి తీర్చుకొనబోరేను అని మనం చదువుతున్నాం. అంతకీ ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుందమ్మా? అవి ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఎక్కడో మనము ఎక్కడ సెట్ చేయాలో సెట్ చేసుకున్నాం. కానీ ఆ రోజుల్లో మనం ఆలోచన చేయగలిగితే, మన ఆ రోజుల్లో ఇన్ని రూములు కానివ్వండి లేదు కాబట్టి మీరు తర్వాత వీడియో చూడండి ఆ యూట్యూబ్లో. ఆ తర్వాత మనం చూడగలిగితే వాళ్ళు తిన్న ముక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి ఇదిగో బయట పడేసేవారు. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనబోలేను. ఎవరంటే లాజరు గారు. లాజరు అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలియాజరు. లాజర్ అంటే ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలియాజర్ అన్న పేరు నుంచి లాజర్ అన్న పేరు వచ్చింది. ఎలియాజర్ అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుడే నాకు సహాయకుడు. ఈయన ధనవంతుడైతే ఇక 20వ వచనానికి మనం రాగలిగితే 20వ వచనాన్ని మనం చదువుతాము. లాజరు అన్న ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది. అంటే ఆయనను ధనవంతుడైతే ఈయన ఎవరు అంటే దరిద్రుడు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఏమనబడిందంటే, మనము ధనవంతులము కావాలని, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన మనం ఆలోచన చేయగలిగితే, అని ఇక్కడ ఏమంటున్నాడు అంటే లాజరు ఒక దరిద్రుడు ఉండేనో, వాడు కుడుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది. కానీ ఆలోచన చేయగలిగితే కురుపులతో నిండి ధనవంతుని ఇంటి వాకిట ఎందుకు పడి ఉన్నాడు? దయచేసి శ్రద్ధగా వినండి. నెగ్లెక్ట్గా వినకండి. అన్ని తెలుసని నెగ్లెక్ట్గా వినకండి. శ్రద్ధగా వినండి. ఓకేనా? రైట్. ఏమంటున్నాడు? కురుపులతో నిండిన వాడై ధనవంతుని వాకిట కూర్చున్నాడు. ధనవంతుని ఇంటి వాకిట కూర్చున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే కురుపులు అనగానే నేను చిన్నగా తీసుకోకండి. ఆ కురుపులు అనే రోగం వచ్చిందనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి పాత నిబంధనలో వెళ్దాం. యోగు గ్రంథం 2వ అధ్యాయము, శ్రద్ధగా వినండి దయచేసి. యోగు గ్రంథం 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుతున్నాము. అందుకు యెహోవా, అతడు నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణమును నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తేను. ఇది ఏంటంటే బాధగల కురుపులతో మొత్తేను. ఇది ఏంటంటే ఇది కురుపు రోగం. ఇది ఈ కురుపులు వచ్చాయి అనుకోండి, ఎలా ఉంటుందంటే 8వ వచనం మనం చదువుతాం. 8వ వచనం ఏమంటున్నామా? అతడు ఒళ్ళు గోకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఒకవేళ ఈ కురుపుల రోగం ఒకవేళ వచ్చిందనుకోండి,
భయంకరంగా ఉంటుంది ఈ కుటుంబ రోగం అనేది. ఎప్పుడైతే ఈ రోగము యోగు గారికి వచ్చిందో, ఎప్పుడైతే ఈ రోగము యోగు గారికి వచ్చిందో అప్పుడు ఏం చేశారు అన్నప్పుడు మరి యోగు గ్రంథం 19వ అధ్యాయం, యోగు గ్రంథం 19వ అధ్యాయం దయచేసి 13వ వచనం నుండి 19వ వచనం వరకు వాక్య భాగాలను చదువుతున్నాము. ఆయన నా సహోదర జనము నాకు దూరం చేసి ఉన్నాడు. అంటే సహోదర జనం అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు కదండి, యోగు గారికి కజిన్స్ ఉంటారు కదా, అన్నదమ్ములు ఉంటారు కదా, వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళు దూరం అయిపోయారు. ఎప్పుడైతే ఈ కుటుంబ రోగం యోగు గారికి వచ్చిందో చూడండి ఎంత భయంకరంగా ఉన్న పరిస్థితి. రైట్, నా నెలవరులు నాకు కేవలం అన్యులై, నెలవరులు అంటే పరిచయస్తులు, తెలిసిన వారు. నా నెలవరులు నాకు కేవలం అన్యులైవి, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా బంధువులు నా యొద్దకు రాకున్నారు. ఎందుకంటే నా బంధువులు అయిపోయి రారు. ఇప్పుడు మన దగ్గర వస్తారంటే మనం తెల్లగా మన దగ్గర అన్ని ఉన్నాయనుకో, అందరూ బంధువులు వస్తూ ఉంటారు. మన దగ్గర ఏమి లేవనుకుంటారు. అసలు ఎవ్వరు నీ దగ్గరికి రారు, ఏ ఫంక్షన్కి నేను పిలవరు. అర్థమైందంటే ఎందుకు పిలవరు అంటే మన దగ్గర ఏమి లేవు. కాబట్టి నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పని వారిని పిలకగా మరి ఏమి పలకతో ఉన్నాడు. నేను వారిని బ్రతిమాలవలసి వచ్చాను. బ్రతిమిలాడుతున్నాడట. నాయన ఈ పంచేయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇది కుటుంబుల రోగం వచ్చిందంటే కుటుంబం అంతా కూడా దూరం పెట్టింది. ఇంకా చూడండి ఏమంటున్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. కనిన కుమారులు అంటే ఇప్పుడు అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల వారు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే ఈ అపవాది కురుపులతో శరీరం అంతా యోగుగా మొక్కారో, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, పరిచయస్తులు అందరూ కూడా యోగు గారిని దూరం పెట్టేశారు. ఇప్పుడు లాజర్ గారు కూడా ఏమొచ్చారు మనం చదువుతాము. లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనం, లాజరు ఒక దరిద్రుడు ఉండేను, వాడు మూఢులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది. కుటుంబీకులందరూ వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు లాజరు గారి పరిస్థితి ఏంటంటే, ఎక్కడ నాకు ఆహారం దొరుకుతుంది, మరి ఆయన పథకాలు కదండి, ఆహారం కావాలి కదా అని ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడు అంటే ధనవంతుని ఇంటి వాకిట కూర్చున్నాడు. ఇప్పుడు 21 మరలా మనం చదవగలిగితే, అతని పళ్ళ మీద నుండి పొడగొట్టే ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరేను. అంతేకాక కుక్కలు వచ్చి వారిని నాకేమో అని మనం చదువుతున్నాము. మరి ఒక లాజరు గారు ఇంత కష్టపడుతుంటే, ఒక లాజరు గారు ఇంత బాధపడుతుంటే, దేవుడు లాజరు గారికి చేసిన సహాయం ఏంటి? ఏం సహాయం చేశారంటే దేవుడు ఏం సహాయం చేశారని మీరు ఆలోచించండి. అంతేకాక అక్కడ మనం ఇంకా ఏమని మనం చదువుకుంటున్నాము, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను, అని మనం చదువుకుంటున్నాము. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏంటంటే, ఇదిగోనండి, దేవుడే లాజరు గారి దగ్గరికి కుక్కలు పంపించారు. ఇప్పుడు ఏలియా గారి దగ్గర కాకులు ఎవరు పంపించారమ్మా? దేవుడు పంపించారా? ఏలియా గారి దగ్గరికి కాకులతో ఆహారం ఎలాగైతే దేవుడు పంపించాడో, లాజరు గారి
గారి కురుపులు నాకడానికి కుక్కలను దేవుడే పంపించాడు. ఎందుకు అంటే ఎందుకంటే కుక్కలు కురుపులు నాకాయనుకోండి, అది 2 అంతలు ఫాస్ట్గా కురుపులు రోగం తగ్గిపోతుందట. కుక్కలు నాగితే కుక్కల యొక్క లాలాజలంతో ఇదిగో ఆ కురుపులను నాగితే కురుపులటండి 2 అంతలు ఫాస్ట్గా అవి తగ్గిపోతాయట. దానికి ఎవిడెన్స్ మీకు చదువుతున్నాను, దయచేసి మీరు వినగలిగితే. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ మరి గూగుల్లో మీకు పంపిస్తున్న తర్వాత మన మరి ఆరాధన అయిపోయిన తర్వాత మీకు పంపిస్తారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే దేర్ ఈస్ ఎవిడెన్స్ దట్ సజెస్ట్ ద వూండ్స్ లిక్డ్ బై డాగ్స్ హీల్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ వూండ్స్ దట్ వర్ నాట్ లిక్డ్. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైతే కురుపులను కుక్కలు నాకుతాయో అవి 2 అంతలుగా ఫాస్ట్గా తగ్గుతాయట. ఏవైతే కురుపులను ఇదిగో కుక్కలు నాకవో అవి చాలా లేటుగా తగ్గుతాయట. అందుకేనండి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే లాజరుకున్న కురుపులు తగ్గాలి అంటే ఇప్పుడు ఎవరు పంపించారు కుక్కల్ని? ఎవరు పంపించారమ్మా? దేవుడే లాజరు గారికి కుక్కలు పంపించి మేలు చేశారు. ఒకవేళ ఇప్పుడు కనుక కురుపు రోగం వచ్చిందమ్మా, ఇప్పుడు కుక్కలు నాకు తీసుకురామా? ఇప్పుడు వస్తే ఏమన్నా పరిస్థితి? మన దగ్గర కొన్ని కుక్కలు ఉండేవి కదా, అవి ఇక్కడ పోయి రాగానే పైకి ఎక్కేది అది అలాగా ఒక రోజు దాని పన్ను ఇక్కడ గీసుకుంటాం. ఒక రోజు సరే పన్ను గీసుకుంది కదా, ఏం కాదు లేదన్నా 3-4 రోజుల తర్వాత వెళ్ళాను. నేను ఒక 3-4 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఆమె ఎప్పుడు గీగిందంటే 4 రోజుల తర్వాత 4 రోజుల ముందు గీగిందంటే మరి అప్పుడే రాలేదు ఎందుకని అంటాను. ఎందుకంటేనండి ఎప్పుడైతే కుక్క యొక్క గోరు కానివ్వండి పన్ను కానివ్వండి గీగిందనుకోండి అదే రోజు ఆన్ ద స్పాట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు కుక్క నాగింది అనుకోండి ర్యాబీస్ అనే రోగం వస్తుంది. ఇప్పుడు కుక్క నాగితే ఎందుకంటే ఆ రోజున్న కుక్కలు వేరు, ఈ రోజున్న కుక్కలు వేరు. అవునా కాదు? ఇప్పుడు మనకు కొన్ని ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కింద ఉన్న తిండి వేరు, ఈ రోజు ఉన్న తిండి వేరు. అవునా కాదు? కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఆరోగ్యం ప్రకృతి వేరు, ఈ రోజు ఉన్న ప్రకృతి వేరు. అంటే ప్రకృతి పొల్యూట్ అయిపోయింది, కుక్కలు కూడా ఏమైపోయాయి? కుక్కలు కూడా విషపూరితమైపోయాయి. ఈ మధ్యకాలంలో ఎందుకు కుక్కలు బాగా కలుస్తున్నాయంటే ఈ అంతా కూడా ఎంక్వైరీ చేసి ఏం చెప్పారు అంటే కనీసం కుక్కలకు అన్నం పెట్టడం లేదా? ఏం పెడతాం లేదమ్మా? కుక్కలకి అన్నం పెట్టడం. వాటిని పిలిచి మీరు ఇంత అన్నం పెడితే ఏ కుక్క కూడా మీ మీద దాడి చేయదు కనుక వాటికి ఇంత అన్నం పెట్టండి అని కొంతమంది చెబుతున్నారు. అక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అందుకేనండి లాజరు గారి కురుపులు తగ్గాలని ఏం జరిగింది అంటే ఇదిగో దేవుడే కుక్కలు పంపించారు. ఆ కుక్కలు నాకే ఆ కురుపులను 2 అంతలు ఫాస్ట్గా తగ్గిపోతాయి. అందుకే ఈ కురుపులు తగ్గడానికి ఆ గ్రీకులు కానివ్వండి, ఈజిప్షియన్స్ కానివ్వండి ఏం చేశారంటే ఈ కుక్క యొక్క లాలాజలంతో ఆ కురుపులను తగ్గించే వరకు వైద్యుల కురుపులను తగ్గి మెడిసిన్గా వాడేవారట. అందుకే దేవుడు లాజరు గారికి చేసిన సహాయం ఏంటంటే కుక్కలు పంపించాడు. కుక్కలు ఏమనుకుంటామంటే దేవుడే డైరెక్ట్గా వచ్చి ఆయన సాయం చేయడండి. దేవుడే డైరెక్ట్గా వచ్చి సాయం చేయడు. మనుషుల ద్వారా చేయొచ్చు, ఆయన ఇదిగో జంతువుల ద్వారా చేయొచ్చు, ఆయన పక్షుల ద్వారా చేయొచ్చు. ఆయన ఎలాగైనా ఆయన సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 22వ వచనం చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోయి చనిపోతారు. నా దగ్గర చాలా డబ్బు ఉంది, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొన్ని తరాలు చిన్న తరగనంతా ఇదిగో నేను సమకూర్చాను, నాకు ఏ డోకా లేదనుకోకండి. మైకేల్ జాక్సన్ తెలుసా? దగ్గర మైకేల్ జాక్సన్ తెలుసా? ఆయన ఫాదర్ ఆఫ్ పాప్ అంటారు. ఈ పాప్ మ్యూజిక్ అంటారు కదా, ఈ దాన్ని పరిచయం చేసింది ఎవరంటే మైకేల్ జాక్సన్. ఆయన తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే మరి చాలా కొన్ని కోట్లు సంపాదించారు మైకేల్ జాక్సన్. ఇటు పాటలు పాడుకుంటూ, ఇటు డ్యాన్సులు వేసుకుంటూ కొన్ని కోట్లు సంపాదించాడు. ఏమనుకున్నాడు అంటే
ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు బతకాలి అనుకున్నాడు. ఏం చేశాడంటే ఒక 12 మందో 13 మందో డాక్టర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఈయన తినే ఆహారం ఫస్ట్ ల్యాబొరేటరీకి వెళ్ళాలి. ల్యాబొరేటరీలో పరీక్షించిన తర్వాత, టెస్టులు జరిగిన తర్వాత ఆ ఆహారాన్ని ఇదిగో ఈ యొక్క మైకేల్ జాక్సన్ ఇచ్చేవాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే తర్వాత ఏం జరిగింది అంటే ఆయన ట్రైనింగ్ చేయడానికి, ఆయన జిమ్ కానివ్వండి, ఈ ట్రైనర్స్ ఉంటారు కదా, ట్రైనింగ్ చేయడం ఆ జిమ్ ఆరోగ్యంగా ఉండడానికి కొంతమందిని ట్రైనర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఏమాత్రం వచ్చిందంటే ఒకవేళ నేను పడుకున్నప్పుడు ఆక్సిజన్ అందకుండా నేను చనిపోతే అని ఏం చేశాడంటే ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవాడు మైకేల్ జాక్సన్. ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవాడు. ఎందుకంటే నైట్ టైంలో ఒకవేళ ఆక్సిజన్ అందక నేను చనిపోతే ఏంటి పరిస్థితి అని ఆక్సిజన్ ఛాంబర్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకవేళ అవయవాలు పాడై చనిపోతే అని అవయవ దాతలు ఉంటారు కదండి, ఆర్గాన్ డొనేట్ చేసే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఎవరు ఆర్గాన్ డొనేట్ చేస్తారంటే ఇదిగో నేను చేస్తాను వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్యాలెస్లో ఇదిగో పోషించేవాడు. మరి ఇన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొని ఆహారాన్ని టెస్టులోనికి పంపించి ల్యాబొరేటరీలోకి పంపించి పరీక్షించిన ఆహారాన్ని భుజించిన ఈయన ఎన్ని సంవత్సరాలు బతికారు తెలుసా? 50 సంవత్సరాలు బతికారు. ఎన్ని సంవత్సరాలు బతికారమ్మా? 50 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బతుకుదామనుకున్నాడు? 150 సంవత్సరాలు బతుకుదామనుకున్నాడు. అందుకే ఒక అద్భుతమైన మళ్ళీ ఇక్కడ వద్దాము. ఒక అద్భుతమైన మాట మీరు చూడండి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 68వ కీర్తన. మళ్ళీ ఇక్కడ వద్దామమ్మా. కీర్తన గ్రంథం 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణుడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అంటే అది మన వశములో లేదు. అది ఎవరి వశంలో ఉందండి? దేవుని వశంలో ఉంది. నువ్వు బ్రతకాలి అనుకుంటే ఒక హిజ్కియాను పెంచినట్టుగా ఆయుష్కాలను పెంచుతాడు. నువ్వు వద్దు అనుకుంటే ఒక ఇస్కరియోతు యూదా ఎలాగైతే ముందైపోయాడో అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయాను అన్నదానికి నేను చెబుతున్నాను. ధనవంతుడు కూడా చనిపోతాడంటే పేదవాడు చనిపోతాడు, అలాగే ధనవంతుడు కూడా చనిపోతాడు. రైట్. తర్వాత ఇద్దరు చనిపోయారు. అప్పుడు అక్కడ బాధ పెట్టబడ్డాడు. అప్పుడు అక్కడ పాతాళంలో బాధపడవచ్చు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రిపైన అబ్రహామా నా యందు కనికరపడి నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి. ఇదిగో మరి ఇతను ఏమంటున్నాడు అంటే తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి ఈ ధనవంతుడు ఏ రోజైనా నా ఇంటి ముందు ఇదిగో ఈ పేదవాడు దరిద్రుడైన లాజరు పడి ఉన్నాడని ఏ రోజైనా రొట్టె ముక్కలు పెట్టారా? అమ్మ పెట్టారా? ఏమంటున్నాడు? నా 5 సహోదరులు వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నా యందు కనికరపడి మరి నువ్వెందుకయ్యా నీ ఇంటి వాకిలో ఉన్న లాజరు మీద ఎందుకు కనికరపడలేదు? నువ్వెందుకు కనికరపడలేదు? అతను ఎందుకు కనికరపడలేదు? మీరు ఆలోచించండి. అతను ఎందుకు కనికరపడలేదు అంటే ఇతను ఎవరంటే ఆహారం విలువ తెలియనివాడు, ఆహారం యొక్క విలువ తెలియనివాడు. అంతా వేస్ట్ చేస్తున్నారు. తీసుకెళ్ళి మరి ఆ మిగిలింది పేదవాళ్ళని పంచుతాం అనుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు అంటే ఏదైతే మిగిలిందో దాన్ని తీసుకొని వెళ్ళి అదే స్థానాన్ని ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఆహారాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చెయ్యకండి. ఆహారాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చెయ్యకండి. కొంతమంది ఉంటారు అన్నం తింటారు, మిగులుతుంది కదా, అది కుక్కకో బయట పక్షులకో పడేయచ్చు కదమ్మా.
ఏం చేస్తారంటే అల్లనే కడుగుతారు చెయ్యి. అంటే అది కుక్క తినకూడదు, అది పక్షి తినకూడదు. అందులో ఎందుకు కడగాలి చెయ్యి? మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఆహారము విలువ మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎవరైతే నిజముగా ఆకలితో ఉంటాడో, ఆకలితో అలమటిస్తాడో అలాంటి వారికి ఆహారం యొక్క విలువ అర్థమవుతుంది. ఆహారం యొక్క విలువ అర్థమవుతుంది. అంటే ఆహారం, ఒక గింజ, ఒక బియ్యపు గింజ రావాలి అంటే ఎంత కష్టమో తెలుసా? సూర్యుడు మండాలా? సూర్యుడు మండటం వల్ల సముద్రంలో ఉన్న నీళ్లు వేడెక్కాలా? సముద్రంలో నీళ్లు వేడెక్కి అవి ఆవిరిగా ఆకాశం మబ్బుల్లోనికి వెళ్ళాలా? అప్పుడు వర్షం కురవాలా? భూమి తడవాలా? పంట వెయ్యాలా? మరి ఆ తర్వాత గింజలు రావాలా? ఇవంతా రావాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంది మీరు ఆలోచించండి, ఎంత ప్రాసెస్ ఉంది మీరు ఆలోచించండి. అందుకే ప్లేటులో ఒక అన్నం మెతుకు మిగిలింది అంటే మీరు దేవుని అవమానపరుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని అవమానపరుస్తున్నారు. అన్నాలు పడేస్తూనే ఉంటారండి. అలాగే ఒకవేళ మాంసం, చికెన్ ఆదివారం తెచ్చుకుంటారు కదమ్మా, మంచి మంచి పీసులన్నీ మరి అలాంటప్పుడు ఎందుకు వేసుకుంటాం? అది షాప్ కాడికి వెళ్తే కిలకు వాడు కిలనర్ ఇస్తాడమ్మా, ఒకటన్నా ఎక్కిస్తాడమ్మా, 2 పీసులన్నీ ఎక్కి, మరి ఎందుకు పడేస్తున్నారు అంటే ఆహారం విలువ తెలియటం లేదు. ఆహారం విలువ తెలియటం లేదు. ఇంకా కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు, ఆడ స్టవ్ మీద పెట్టి ఇలా పనులు వీళ్ళు ముచ్చట్లు ఈ సీరియల్ పెట్టుకుంటే మాడిపోయింది. మాడిపోయి ఆ టీ గిన్నెలు కానివ్వండి, అన్నం గిన్నెలు కానివ్వండి, అది మాడిపోయిన తర్వాత నల్లగా అయిపోయి 4-5 రోజులు పక్కన పెడతారు. అది ఒకవేళ అయిందా, యూజ్ అయిందా, ఓకే, లేదంటే దాన్ని పడేయాలి. కాబట్టి దాని విలువ మనకు తెలియాలి. ఎందుకంటే దాని వెనకాల కష్టం ఉంది, దాని వెనకాల కష్టం ఉంది. అని ఈ ధనవంతుడు కూడా మిగిలినవి నేను ఇదిగో ఈ లాజరుకు నేను పంచుతాను, లేకపోతే పేదవాళ్ళకు నేను పంచుతాను అనుకోవటం లేదు. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూసానమ్మా, ఒక ధనవంతుడు అందరికీ పార్టీ ఇస్తున్నాడు. పార్టీ ఇస్తున్నప్పుడు అండి రకరకాల వెరైటీస్ పెట్టాడు. ఏం జరిగిందంటే వాటన్నిటిని కూడా కొంచెం తింటున్నారు పడేస్తున్నారు. అలా బాధతో బయటికి వెళుతున్నప్పుడు, ఒక పేదవాళ్ళ ఏరియా దాటుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూర్చొని ఆ బ్రెడ్ ముక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని చించి షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయనకి ఏమైనా ఆలోచన వచ్చిందంటే, వీళ్ళకు పెట్టడం కంటే ఇదిగో వీళ్ళకు పెట్టడం మంచిది అని ఆ క్యాటరింగ్ అయినా ఫోన్ చేయటం, అవన్నీ తెప్పించటం, అక్కడ ఉన్న పేదవాళ్ళకు ఆహారాన్ని పెడితేనండి ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా తింటారు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఈ ధనవంతుడు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అంటే ఆ పరదైసులో నీళ్లు ఉన్నాయా అంటే పరదైసులో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. పరదైసులో ఆహారం ఉందంటే పరదైసులో ఆహారం ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథంలో ఏమంటాడు అంటే, ఇదిగో పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను నేను భుజింపనిత్తును అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కాబట్టి పరదైసులో ఆహారం ఉందంటే ఆహారం ఉంది, పరదైసులో నీళ్లు ఉన్నాయంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఇతను అడుగుతున్నాడు, నా యందు కనికరపడి. మరి నువ్వెందుకయ్యా భూమి మీద ఉన్నప్పుడు, నువ్వెందుకయ్యా ఒక పేదవాడి మీద నువ్వెందుకు కనికరపడలేదు అంటే ఎక్కడ జ్ఞాపకం వచ్చిందండి ఇప్పుడు కనికరం అనేది? అందుకే అన్నాడు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ భూమి మీదే నీకు కనికరం లేకపోతే, ఈ భూమి మీదే మనకు జాలి, దయ, వాత్సల్యం లేకపోతే, అక్కడ ధనవంతుడు నా మీద కనికరపడయ్యా, నా మీద కనికరపడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడండి 25వ వచనంలో 25వ వచనం చదవడం కంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి తమ్ముడు గారైన యాకోబు గారు ఏం రాస్తున్నారో ఒక్కసారి మనం చదువుకుందాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనాన్ని మనం చదవం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు
తీర్పు పొందును. కనికరమును తీర్పును మించి అతిశయపడుదుము. మన టాపిక్ పేరేంటమ్మా? టాపిక్ పేరేంటమ్మా? కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందునని ఈ వచనాన్ని బట్టే మనం టైటిల్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. భూమి మీద ఉన్నప్పుడు ఒక పేదవాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోలేదే? భూమి మీద ఉన్నప్పుడు నీ వాకిట పడినాడే ఒక పేదవాడు, ఒక దరిద్రుడు నీ వాకిట పడినాడే. అలాంటి వాడికి నువ్వు ఏమి కనికరపడ్డావు? నువ్వేమి కనికరపడ్డావు? నాకు 5 సహోదరులు అన్నావు, నేను బాగుండాలి అన్నావు, నువ్వు తిన్నావు, నువ్వే బాగున్నావు. కానీ నీ ఇంటి వాకిట పడున్నా ఆ దరిద్రుని మీద నువ్వు కనికరపడలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, తండ్రివైన అబ్రహాము నా మీద కనికరపడు, నా మీద కనికరపడు, నా మీద కనికరపడు. అందుకే కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. అందుకే అక్కడ ఏమున్నాయంటే జలములు ఉన్నాయి, అక్కడ నీరు ఉంది, అక్కడ ఇదిగో ఫలాలు ఉన్నాయి అంటున్నాడు. ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అంటున్నాడు. యేసుక్రీస్తు వారేమో కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అంటే, యేసుక్రీస్తు వారి తమ్ముడు అంటున్నాడు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము లేని తీర్పు పొందును. మరి లాజరు గారు కనికర పడ్డారా అన్నప్పుడు, ఇంతకుముందు మనం మత్తయి సువార్త అది ఏం చదువుకున్నామో, మత్తయి సువార్త దయచేసి 5వ అధ్యాయము 6వ వచనంలో ఏం చదువుకున్నామమ్మా? 5వ అధ్యాయం 6వ వచనం, 5:6. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు, నీతి అంటే ఏంటంటే, నీతి అంటే అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఎవరైతే ఇదిగో నీతి కొరకు ఆకలి తప్పులతో ఉంటారో, ఒక లాజరు గారు నీతి కొరకు ఆకలి తప్పులు అనుభవించాడు. ఇప్పుడు పరదేశికి వెళ్ళి ఆయన తృప్తి పొందుతున్నాడు, ఎందుకంటే మరి లాజరు గారు ఏం కనికరం చూపించాడు అంటేనండి, ఆ కుక్కలు వచ్చి ఆయన యొక్క పురుగులు నాకుతుంటే వాటి మీదనండి కనీసం ఆ విధంగానైనా కుక్కలు ఇదిగో వాటి ఆకలి తీర్చుకొని పని కుక్కల మీద ఆయన కనికరపడ్డాడు. కానీ ధనవంతుడు లాజరు గారి మీద కనికరపడలేదండి. అందుకే కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమని ఆచరిస్తున్నాడు అన్నప్పుడండి, అబ్రహాం గారు అసలు ఏమని ఆచరిస్తున్నాడు అన్నప్పుడు లూకా వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నాం. 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నాం. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము లగ్జరీ నీవు అనుభవించిందివి. ఈరోజు పిల్లలకి ఎట్లా ఉందంటేనండి, ఎలా ఉందంటే పరిస్థితి ఎలా ఉందంటే, పిల్లలకు అంబానీ కూడా అట్లాంటి బట్టలేదు, అలాంటి బట్టలు కావాలి కదా పిల్లలు. అవునా కదా? అంబానీ చూడండి ఎంత సింపుల్గా ఉంటాడు, మనోడు ఇక్కడ ఒకటి. ఆ బట్టలు అసలు మొత్తం అది దుక్కే వేరుండాలి. అందుకే ఏమంటున్నాడు, అసలు నాయన ధనవంతుడా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ కారణంతో నువ్వు వచ్చావు? ఇదిగో అంటున్నాడు ఆయన. అందుకు అబ్రహామా, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించింది. కనీసం జాలి లేదు, కనీసం దయ లేదు, కనికరము లేదు. ఆహారము మిగిలితే అది పేదవాళ్ళకి ఇద్దామన్న ఆ జాలి కనికరం లేదు నీకు. సుఖము లగ్జరీ నువ్వు అనుభవించావు. అందుకే ఎక్కడికి వచ్చావు అంటే, ఇదిగో ఈ యాతనకరమైన స్థలంలోనికి వచ్చావు. అందుకే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి మనం ఏం చేయాలి అన్నప్పుడు, కనీసం కనికరపడండి. పేదవాళ్ళ మీద కనికరపడండి, మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళ మీద కనికరపడండి, మీకంటే చిన్న వాళ్ళ మీద మీరు కనికరపడండి. మీరు కనికరపడితే మీరు కనికరించబడతారు. మీరు కనికరం చూపకపోతే కనికరము లేని తీర్పు పడి. అందుకే అంటున్నారు, వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నారంటే, ఒక నీ
కొరకు ధనవంతుడు అబ్రహాము గారిని ఒక్క నీటి బొట్టు కొరకు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే, లాజరు గారు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు అతడు కొనిపోబడెను అని మనం చదువుతున్నాం. అదేంటి అబ్రహాము రొమ్మున ఎందుకు ఆనుకున్నట కొనిపోబడ్డాడు? ఒక దావీదు గారు లేరా, ఒక మోషే గారు లేరా? మీరు ఆలోచించండి. దావీదు గారు ఉన్నారనుకోండి, కొన్ని సందర్భాల్లో కనికరము పోగొట్టుకున్నాడు, కనికరం చూపలేదండి. సౌలు విషయంలో కనికరం చూపాడు, కానీ ఉరియా విషయంలో కనికరము చూపలేదు దావీదు గారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారు అంటేనండి, ఇదిగో ప్రపంచంలో పొరుగు వారికి కీడు చేయనివాడు, ప్రపంచంలో ఈర్ష్య ద్వేషము లేనివాడు అబ్రహాము గారు. ఎలా చెప్పగలరన్నప్పుడండి, ఆదికాండం 13వ అధ్యాయంలో ఏమవుతుంది అన్నప్పుడు, 13వ అధ్యాయంలో ఆ అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు గొడవ జరుగుతుందమ్మా. జరిగిన తర్వాత వీళ్ళు విడిపోతారు. ఆయన నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తానని వీళ్ళు విడిపోతారు. ఇలా విడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు, లోతు గారి ఆస్తి అంతా కూడా వేరే రాజులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. లోతు గారి ఆస్తి అంతా కూడా వేరే రాజులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఎవరికి తెలిసింది అంటే అబ్రహాము గారికి తెలిసింది. అయ్యా, నీ సహోదరుని కుమారుని యొక్క ఆస్తి అంతా కూడా, స్త్రీలను, అక్కడ ఉన్న ఆస్తిని అన్ని కూడా, పశువులను అన్నిటిని కూడా ఇదిగో వేరే రాజులు ఎత్తుకొని వెళ్ళిపోయారు అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఎలా ఉంటుందమ్మా? అందుకే అన్నాను నేను, నా నుండి నువ్వు దూరం కావద్దు, అందుకే అన్నాను నేను. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన శత్రువు పడిపోయినప్పుడు ఎప్పుడు కూడా మీరు సంతోషపడకండి. ఎందుకంటేనండి, సామెతల గ్రంథంలో ఏమన్నాడో ఒక మాట చూడగలిగితే ఏమన్నాడో చూడండి. 24వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. నీ శత్రువులు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకము అన్నమాడు. ఎందుకంటే శత్రువు పడిపోయాడు అన్నాడు. చెప్పలేనే, నేను చెప్పినా లేదా? అంటావా అంటావా? నన్ను తిట్టింది, అందుకే ఏమైంది? నోరు పడిపోయింది. నన్ను తిట్టింది, నోరు పడిపోయింది. నన్ను అన్నారు చూసారు అంట ఎలా జరిగింది అని ఎప్పుడు కూడా అనుకోకండి. అందుకే నీ శత్రువు పడినప్పుడు సంతోషించటము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనస్సున మంచిగా జరిగింది అని అనుకోకండి అంటున్నాను. ఎందుకంటే 18వ వచనము, యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము అది నీ మీదికి వచ్చునేమో. ఏమవుతుందమ్మా? వాడి మీద తగ్గిపోయేది ఎవరి మీదకి వస్తుందట? అందుకే దేవుడు అంటున్నాడు, కనికరపడండి. ఇప్పుడు అబ్రహాం గారిని మనం ఆలోచిస్తున్నాం, ఆస్తి అంతా పోయిందండి. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు అంటే 14వ అధ్యాయం 11వ వచనం, త్వరగా 14వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండము 14వ అధ్యాయం 11వ వచనం. వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోనులో వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 వెంట పెట్టుకొని దాను మటుకు ఆ రాజులను తరిమెను. ఆ రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా వారిని కొట్టి ఎడమ తట్టునున్న తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అదే వేరే వాళ్ళు ఉంటే
నాకెందుకులే, మంచి అయిందిలే, బాగానే జరిగిందిలే అనుకుంటారు. కానీ అబ్రహాము గారిలో, ఆయనలో నుండి ఇదిగో ద్వేషం కనపడదు, ఆయనలో కల్మషం లేదు. అందుకే దేవుడు ఏమనుకున్నారంటే, ఏ వ్యక్తి పరదేశకు వచ్చినా అబ్రహాము నీ రొమ్మును ఆనుకోవాలి, నీ రొమ్మును ఆనుకోవాలి అనుకున్నాడు. అందుకే లాజరు వెళ్ళిపోయి, ఇక్కడ ఎక్కడ అనుకున్నాడంటే, లాజరు వెళ్ళిపోయి ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడేను అని మనం చదువుకుంటున్నాము. కాబట్టి కనికరము చూపకపోతే కనికరము లేని తీర్పు పొందుతాము, కనికరము చూపితే కనికరించబడతాము. చివరిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని ముగించుకున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి ఏమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికని చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చాలామంది ఏమన్నారంటేనండి, నేను కొత్తగా సేవలు చూస్తున్నప్పుడు చాలామంది ఏమన్నారంటే, అన్నయ్య నువ్వు ఎక్కడున్న దశభాగం నీకే పంపిస్తానే. ఏమన్నా నువ్వు ఎక్కడున్నా దశభాగం నీకే పంపిస్తాను అనేది అసలు ఇప్పటివరకు మీరు నమ్మరు. అసలు ఇప్పటి వరకు నాకు చెప్పినప్పుడు ఒక్కడు పంపలేదు. కానీ ఏమన్నారు, మొత్తం అందుకే ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఎవరైనా మనకంటే ఇప్పుడు మనకంటే కొంచెం తక్కువ పేదవాళ్ళు ఎవరైనా ఎక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా నేను చెప్పేది ఒకే మాట ఏంటంటే, నా సంఘము నన్ను పోషిస్తుంది. నీ డబ్బులు నాకు అవసరం లేదు. నీ డబ్బులు నాకు జోసఫ్ కూడా మాతో జాన్సాలు మేము వెళ్ళినప్పుడు ఎవరైనా పార్సల్ ఇచ్చారు వాళ్ళు మళ్ళీ తీసుకోరు, మళ్ళీ వాళ్ళ పిల్లల చేతులు పెట్టి రావడం. ఎందుకంటే మన సంఘము మనల్ని పోషిస్తున్నప్పుడు మనకెందుకు. అది ఇక్కడ ఏమంటున్నాడంటే ఏం చదవమా, ఈ లోకపు జీవనోపాధి గలవాడయింది. 5 అంకెల జీతం, 6 అంకెల జీతం, 7 అంకెల జీతం గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏమాత్రము కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచును. అందుకే మీకు ఎంత జీతం వచ్చినా గుర్తుపెట్టుకోండి, మీ అవసరాలు మీరు తీర్చుకోండి. మీ అప్పులు కావచ్చు, మీ అవసరాలు కావచ్చు, అన్నీ తీర్చుకోండి. ఏదైతే ఇక దేవునికి మీరు ఇద్దామనుకున్నారో దేవుని భాగం దేవునికి వెళ్ళాలి, సేవకుని భాగం సేవకునికి వెళ్ళాలి, పేదవారి భాగం పేదవారికి వెళ్ళాలి. ఎన్ని భాగాలమ్మా? దశ భాగం ఇచ్చేసానికి ఇక హాయిగా అనుకోకండి. 10% దేనికి ఇచ్చేస్తున్నానో ఇక నాకు ఏ దోకా లేదు అనుకోకండి. సేవకులకి ఇస్తున్నానో ఇక నాకు ఏ దోకా లేదనుకోకండి. ఇంకెవరికి ఇవ్వాలన్నాడు? దేవునికి చెల్లించండి. అలాగే ఇదిగో సేవకునికి చెల్లించండి. అలాగే 3వది మీ సంఘంలో కావచ్చు, మీ దాంట్లో ఎవరైనా పేదవాడు ఉంటే ఆ పేదవాడి మీద మీరు కనికరము చూపి. అలాగే మీకు ఏం తక్కువ కాదు, పట్టచాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది మీరు చేస్తే మీ చెయ్యి ఇచ్చేవారిగానే మీరు అప్పర్ హ్యాండ్గానే ఉంటారు. ఎప్పుడు కూడా మీ చెయ్యి ఇలా ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, కనికరము ఇదిగో లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. ధనవంతుడు కనీసం కనికరపడలేదండి. ధనవంతుడు కనీసము లాజరు మీద కనికరపడలేదు. అందుకే పాతాళ గుండానికి వెళ్ళిపోయి ఇప్పుడు అడుగుతున్నాడు, నాయందు కనికరపడు అంటున్నాడు. అందుకే కనికరము లేని తీర్పు పొందాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు అన్నారు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరించబడుదురు. పరదేశంలో మీకు సర్వ సమృద్ధి ఉంటుంది, మీరు కనికరించబడతారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలని ఎప్పుడు కూడా క్రైస్తవుడికి మైండ్ ఉండకూడదు.
క్రైస్తవుడికి ఇదిగో నా సంఘము, నా కుటుంబము, ఇదిగో మా వాళ్ళు, ఇదిగో అందరూ బాగుండాలి, అందరూ కూడా గొప్పగా ఉండాలి అని మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద కనికర పడతామో మనము కూడా కనికరము పొందుతాము, కనికరము